హాయ్. సో డిఫెన్స్ సెక్టార్ తర్వాత భారతదేశానికి సేవ చేయాలనుకునే యువతి యువకులకి ఒక మంచి ఆపర్చునిటీ అండి. సో ఇండియన్ రైల్వేస్ లో 7,934 పోస్టులకి జూనియర్ ఇంజనీర్ సెలక్షన్ కోసం నోటిఫికేషన్ అన్నది రిలీజ్ చేశారనమాట. ఈ సెలక్షన్ వచ్చేసి 2 దశల్లో ఉంటదండి. సో ఒకటి CBT 1, 2 CBT 2. సో ఈ CBT 1 లో ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ అనమాట. సో దీనిలో వచ్చిన మార్కుల ప్రకారం క్వాలిఫై చేస్తారు 2వ స్టేజ్ కి. సో ఫైనల్ సెలక్షన్ కి ఈ మార్క్స్ ఏం కన్సిడర్ చేయరు. ఇందులో 100 మార్కులు ఉంటాయి, 90 నిమిషాలకు ఉంటుంది ఎగ్జామ్. ఆ సెలక్షన్ కూడా ఎట్లా ఉంటదంటే 10 పోస్టులు ఉన్నాయి అనుకోండి, 1:15 రేషియో, అంటే 150 మందిని సెలెక్ట్ చేస్తాడనమాట. సో ఎవరైతే CBT 1 లో క్వాలిఫై అవుతారో నెక్స్ట్ CBT 2, ఇది వచ్చేసి 120 నిమిషాల టైంలో 150 క్వశ్చన్లు ఇస్తాడు. సో ఇక్కడ మీరు ఎన్నైతే మార్క్స్ గెయిన్ చేస్తారో దాని ప్రకారమే మీకు ఫైనల్ మెరిట్ ప్రకారం మీకు ఫైనల్ సెలక్షన్ కి సెలెక్ట్ చేస్తారన్నమాట. సో ఇక్కడ సెలెక్ట్ అయిన మిమ్మల్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలుస్తారు. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో మీరంతా జెన్యున్ గా ఉంటే, మీరంతా ఓకే అనుకుంటే నెక్స్ట్ మిమ్మల్ని మెడికల్ ఎగ్జామినేషన్ కి పిలుస్తారన్నమాట. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ, బాగా ప్రిపేర్ అవ్వండి. ఇంకొకటి ఏంటంటే ఎవరిని నమ్మొద్దు, ఇప్పుడు అన్ని కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ అన్నమాట. ఎవరి చేతుల్లో ఏమీ ఉండదు. ఎవరికైతే ఎక్కువ మార్కులు వస్తాయో వాళ్ళు మాత్రమే సెలెక్ట్ చేయడానికి అవకాశం ఉందన్నమాట. సో మేమంతా కూడా అలా వచ్చిన వాళ్ళమే. జై హింద్, జై భారత్.